నయీం ప్రధాన అనుచరుడు పాసం శ్రీను కస్టడీ విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెల్లడవుతున్నాయి. నల్గొండ జిల్లాలోని పలువురు రాజకీయ నేతలు నయీంతో ఎప్పుడు సంబంధాలు నెరిపేవారన్న శ్రీను రాష్ట్రం సిద్ధించిన తరువాత ప్రభుత్వంలోని కొందరు పెద్దలు వారి వ్యక్తిగత అవసరాల కోసం భాయ్సాబ్ను వాడుకునేవారని సిట్ అధికారుల విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన కీలక ప్రజా ప్రతినిధులు సహా ఇతర పార్టీలకు చెందిన నాయకులు సైతం నయీంతో సంబంధాలు నెరిపినట్లు సమాచారం. కొన్ని కొత్త పేర్లను సైతం విచారణలో శ్రీను వెల్లడించినట్లు తెలుస్తోంది. గతంలో భువనగిరిలో పనిచేసిన ఎస్ఐ, సీఐ స్థాయి అధికారులు ఇప్పుడు రాష్ట్రంలో డీఎస్పీ, ఆపై క్యాడర్లో ఉన్నారని, వారికి ఏటా కొంత మొత్తంలో డబ్బులు ముట్టజెప్పేవాళ్లమని వెల్లడించాడు. మిర్యాలగూడలో ఈ ఏడాదిలో జరిగిన ఒక సెటిల్మెంట్లో స్థానిక ప్రజా ప్రతినిధి ఒకరు ప్రత్యక్షంగా పాల్గొన్నారని తెలిపినట్లు సమాచారం. శ్రీను వెల్లడించిన వివరాల్ని నయీం బాధితులు ఇస్తున్న సమాచారంతో సిట్ అధికారులు పోల్చుకుంటున్నారు. పాసం శ్రీను చెప్పిన సమాచారం ఆధారంగా సిట్ తీసుకోబోయే చర్యలతో 4-5 రోజుల్లో నల్గొండ జిల్లాలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.